ఇక రాజకీయాలకు సంబంధించి జాతీయ స్థాయిలో కూటమికి బీటలు మమతా బెనర్జీకి సంబంధించి బెంగాల్లో ఒంటరి పోరు మమత, పంజాబ్లోను ఒంటరి పోరే ఆప్, ఐఎన్డీఏ కూటమికి జంట షాకులు, విపక్షాలకి చావు దెబ్బే బీజేపీ. ఇప్పటికే జాతీయ స్థాయిలో వస్తున్నటువంటి అనేకమైనటువంటి సర్వేల విషయంలో కానీ అనేకమైనటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో కానీ నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నా కూడా ఆయన పైన పూర్తి స్థాయిగా వ్యతిరేకత రాలేదు, అనుకున్నంత వ్యతిరేకత రాలేదు. ప్రతిపక్షాలు కూడా నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి ఫెయిల్యూర్స్ ఏమున్నాయి, ఆయన సంబంధించినటువంటి ప్రభుత్వ వ్యతిరేకత ఏముంది, ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్ళినటువంటి అంశం పైన ఇప్పటికీ ఇదమిద్దంగా ఈ అంశాలు 1, 2, 3 ఈ 4 అంశాలను ప్రభావితం చేస్తాయి, ప్రజల్లోకి ఈ అంశాలను తీసుకెళ్తామనేటువంటి విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు ఆ కూటమి ఏర్పాటు చేసినాము, 140 మందికి సంబంధించినటువంటి ఎంపీలను ఒకేసారి పార్లమెంటు నుంచి సస్పెండ్ చేసిన తర్వాత అందరం కలిసి పోదాము, మోడీని ఎదుర్కోవాలంటే అందరం కలిసి ఉండాలనుకున్నారు. అయిపోయింది. ఎందుకంటే కమ్యూనిస్టులు ఇక్కడ కేరళలో అధికారంలో ఉన్నారు, బెంగాల్లో ప్రతిపక్షంలో ఉన్నారు. అక్కడ కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నది. ఎవరితో పొత్తు పెట్టుకోవాలి? అక్కడ మమతా బెనర్జీ ఉంది. మమతా బెనర్జీ క్లియర్గా చెప్పేసింది బెంగాల్లో ఒంటరి పోరు చేస్తారంట. అంటే మేము బెంగాల్లో సీట్లు గెలుస్తాం, మిగిలిన చోట్ల అవసరమైతే వస్తాం. కూటమిగా ఎన్నికల ముందు సీట్ల సర్దుబాటు వచ్చేసరికి ఈ కూటమి మరింతగా ఇబ్బంది పడేటువంటి అవకాశం మాత్రం కనబడుతున్నది. నరేంద్ర మోడీని బీజేపీ సర్కార్ను ఓడించాలంటే మరింత ఐక్యతతో ఉండాల్సినటువంటిది. ఇప్పుడు నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిండు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్కు మద్దతు ఇస్తాడా, కాంగ్రెస్తో కలిసిపోతాడా లేనటువంటి అంశం పైన కూడా స్పష్టత లేదు. సో వైఎస్ఆర్సీపీ ఇక్కడ లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ ఐఎన్డీఏ కూటమిలో ఉంటుందా ఉండదా అనేటువంటిది క్లారిటీ లేదు. మరి నరేంద్ర మోడీ సర్కార్ను ఓడించే వాళ్ళు ఎవరు? వీళ్ళంతా ఇట్లా ఆమ్ ఆద్మీ కూడా పంజాబ్లో ఒంటరి పోరే చేస్తుంది, ఢిల్లీలో 1, 2 సీట్లు ఇస్తామనేటువంటి మాట చెప్పారు. మరి పంజాబ్లో ఒంటరి పోరు చేసిన తర్వాత అక్కడెట్లా ఉంటుంది పరిస్థితి? అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఇట్లా దేశంలో ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా కూడా ఆ రాష్ట్రంలో నరేంద్ర మోడీ సర్కార్ను ఓడించాలి, నరేంద్ర మోడీని ఓడించాలి అని అంటే ఖచ్చితంగా ఇంకా ఐక్యత ఉండాలి. అవసరమైతే సీట్లు త్యాగం చేయాల్సినటువంటి దాంట్లో వ్యక్తిగతంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మా పార్టీ తక్కువ సీట్లు వస్తే మళ్ళీ కాంగ్రెస్ వైపు ఇంకో పార్టీ ఉంటుంది. ఇప్పటికే నితీష్ కూడా యూటర్న్ తీసుకున్నట్టుగా కనబడుతుంది. నితీష్ కూడా ఈ రామ మందిరము అదేవిధంగా కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇవ్వడం పైన నితీష్ కూడా యూటర్న్ తీసుకున్నట్టుగా కనబడుతుంది. అదేవిధంగా శరద్ పవార్ పార్టీ కూడా మహారాష్ట్రలో ఇబ్బంది పడుతుంది అజిత్ పవార్ వెళ్ళిపోవడంతో. ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే వెళ్ళిపోయిన తర్వాత శివసేన పరిస్థితి అట్లనే ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పరిస్థితులు ఉన్నది, టీఆర్ఎస్ పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళంతా కలిసిపోయే పరిస్థితి లేదు. కేవలం ఎన్నికల తర్వాత, ఫలితాల తర్వాత ఒకవేళ భారతీయ జనతా పార్టీకి 200 సీట్ల కంటే తక్కువ వచ్చేటువంటి పరిస్థితి ఉంటే అప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక కూటమిగా అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేయొచ్చులే, కానీ అంతకంటే ఎక్కువగా కనబడడం లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తే, వస్తున్నటువంటి న్యూస్ చూస్తే ఎక్కడ చూసినా కూడా దీంట్లో నరేంద్ర మోడీ సర్కారు ఓడిస్తామనేటువంటి విషయాలు మాత్రం ఎక్కడా కనబడడం లేదు.